ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా ఒక పర్సన్ రామ్ చరణ్ ని మాత్రమే కాదు, గుండెల పైన మెగాస్టార్ చిరంజీవి గారి టాటూ వేయించుకున్నారు. అభిమానంతో అంత పెయిన్ ని భరించారేమో. సో తనతో మాట్లాడి తెలుసుకుందాము. సో చెప్పండి, టాటూ ఎందుకు వేయించుకోవాలనిపించింది మీకు? ఒకటికి రెండు, అది కూడా ఓకే. ఒకటి చెప్తాను అక్క, మా డాడీ బెంగళూరులో చాలా పెద్ద ఫ్యాన్, ఇప్పుడు లేరు. ఆయన ఇన్స్పిరేషనే నాకు. ఎందుకంటే మా ఇంట్లో చాలా చిన్నది ఒకే ఒక ఫోటో దేవుంది. ఇంటి చుట్టూరునా బరీ చిరంజీవి ఫోటోనే, ఇంటి చుట్టూరునా చిరంజీవి ఫోటో. నాకు తెలియదు. నేను మా మమ్మీని అడుగుతా అంటే, ఎందుకు మా డాడీకి ఇంత అంటే పిచ్చి చిరంజీవి అంటే, అవి అడిగితే నన్నే తిడతారప్ప, నేను అవన్నీ అడిగకపోయలేదని. నేను దానికి మా నాయనకి ఏంటి అంతా నేను నాకు మెచ్యూరిటీ వచ్చి నుంచే చిరంజీవి ఎవరు ఎట్లా వచ్చే పైకి ఎంత ఎవరెవరిని దాటుకొని వచ్చా అని నాకు ఒక బుద్ధికి ఎక్కింది. మా నాయన ఇట్లా మంచి హీరో పక్క ఫ్యాన్ అయింది, దానికి నేను గర్వపడతాను. అట్లా కొడుక పుట్టడానికి నేను చాలా గర్వపడతాను. ఎందుకంటే మా నాయన చిరంజీవి కావచ్చు, నేను అనుకునే నా ఫీల్ నేను రామ్ చరణ్ కావచ్చు. అందుకనే ఇక్కడ డాడీ తర్వాత చిరంజీవి నేర్పించుకున్నా, ఇక్కడ చరణ్ నేర్పించుకున్నాను. ఇంత అభిమానం అంటే మీ డాడీకి ఏదైతే ఉందో నాన్నగారికి ఎక్కడ స్టార్ట్ అయ్యింది అని మీరు ఎప్పుడైనా అడిగారా? మీ మదర్ని అడిగినాను. మదర్ చెప్పింది, చాలా మమ్మల్ని కొట్టేకి వస్తారు, చిరంజీవి గురించి తప్పుగా మాట్లాడినా, టీవీ వస్తానా టీవీ ఛానల్ చేంజ్ చేసినా కొట్టేకి వస్తారు. దానికే ఫిలాం వచ్చినా కూడా రిమోట్ అక్కడ పెట్టేసి సైడ్కి వెళ్ళి పెడతారు ఇంట్లో. మరి మా నాయన ఒకటే చూడాలి మూవీ అంతా. అంత పిచ్చి ఉంది దానికి. ఆ పిచ్చి నాకు మా నాయన ఎక్కిచ్చేసినాడు. ఈడు కాదు, ఈడు ఎక్కిచ్చేసినాడు. దానికనే ఒక ఎక్సైట్మెంట్ నాకు. వాళ్ళని చూసినా ఇప్పుడు ఎవరన్నా వాళ్ళ గురించి సెట్ గా మాట్లాడాలన్నా నాకు బీపీ రైజ్ అయిపెడుతుంది.